వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు రెసిపీ అందరికీ తెలిసిన రెసిపీనేనండి. అదేనండి గులాబ్ పువ్వులు. నా స్టైల్లో చాలా టేస్టీగా అండ్ ఈజీగా చాలా సింపుల్గా చేసేద్దాం రండి. ఫస్ట్లీ ఒక బాండి తీసుకొని, లోతుగా ఉండే బాండి తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టిగా. సో కొంచెం పిండి కలిసేటట్టుగా కలుపుకునేటట్టుగా ఈజీగా ఉండేలాగా ఒక లోతు బాండి తీసుకొని దాంట్లోని 1 కేజీ బియ్యం పిండి తీసుకోండి. ఆ 1 కేజీ బియ్యం పిండికి 1 కేజీ మైదా పిండి తీసుకోండి. ఆ 1 కేజీ మైదా పిండికి 1 కేజీ షుగర్ తీసుకోవాలి. మనం ఈ మైదా పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అలాగే బియ్యం పిండి అండ్ షుగర్ కూడా సేమ్ క్వాంటిటీలో ఉండాలండి. ఇందులో ఏమాత్రం ఏది తక్కువైనా సరే మనం చేసే గులాబ్ పువ్వులు అస్సలు సరిగా రావండి. అలాగే మనం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఒకవేళ వాటర్ ఎక్కువైపోయినా సరే అస్సలు బాగోదండి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా నీట్‌గా ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్‌లో కలిపితేనే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చిద్ది. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇన్‌కేస్ ఉండలున్నాయనుకోండి అస్సలు సరిగా రావు. పువ్వులు చాలా అక్కడక్కడ మనకి పిండి తగులుతూ ఉంటది. చూసారా? రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. ఒక మాదిరిగా చెప్పాలంటే మనకి దోసల పిండిలాగా రావాలండి. అడ్జస్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకునేటప్పుడు. ఆ తర్వాత ఒక 8, 9 యాలక్కాయలు తీసుకొని బాగా దంచి దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాలక్కాయలనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫ్లేవర్ అనేది యాలక్కాయలు వేస్తే మంచిగా వచ్చిద్దండి. నేను ఇందులో ఎగ్‌లెస్ పువ్వులు చేస్తున్నాను కాబట్టిగా ఎగ్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా బాగా కలుపుకోవాలి. ఆ యాలకుల ఫ్లేవర్ మొత్తం దాంట్లో కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. నాకైతే డీప్ ఫ్రైకి 2 కేజీ ఆర్ 1½ కేజీ ఆయిల్ పట్టిందండి. ఆ తర్వాత మనం దాన్ని హై ఫ్లేమ్‌లోని బాగా కాగనివ్వాలి. ఇలా కాగాక నేను 2 గుత్తులు యూజ్ చేస్తున్నాను. ఆ 2 గుత్తులు దాంట్లో ఆయిల్‌లో పెట్టి బాగా మరగనివ్వాలి. అవి ఎంత బాగా కాలితే మనకి పువ్వులు అంత బాగా వస్తాయి. ఈలోగా మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని ఒక కప్‌లో తీసుకొని ఇలా బాగా మరిగిన పువ్వుల గుత్తుని దాంట్లో ముంచి ఇలా ఆయిల్‌లో పెడితే ఇదిగోండండి వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తాయి. అప్పుడు మనం ఒక పుల్ల తీసుకొని ఇన్‌కేస్ మీకు ఆ పుల్ల కనిపించకపోతే చీపురు పుల్ల కూడా తీసుకొని దాంతో పొడుస్తూ తీయండి. విరిగిపోకుండా చాలా నీట్‌గా వస్తాయండి. నేను చెప్పే విధంగా అన్ని పువ్వులు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ఆయిల్ మరగాలి బాగా ఇంపార్టెంట్. అలాగే గుత్తులు కూడా బాగా కాలాలండి. అలా కాగితేనే మనకు కావాల్సిన గులాబీ పువ్వులు వస్తాయి. ఇలా స్లోగా తీయాలి. ఇన్‌కేస్ మనం కంగారు పడిపోయి తీసిన పువ్వులన్నీ విడిపోయి అస్సలు సరిగా రావు. చూసారా వీడియోలో ఎంత స్లోగా తీస్తున్నానో అలా తీస్తేనే మనకి కావాల్సిన పువ్వులన్నీ నీట్‌గా వస్తాయి. ఇలా తీసిన తర్వాత ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై ఆల్రెడీ అయిపోద్దండి. కానీ ఎక్కువసేపు దాన్ని కాగనివ్వద్దు. లేకపోతే మాడిపోతాయి పువ్వులనేవి. మనకి పువ్వులు మాడకుండా ఉండాలంటే బాగా అంచనా ఏంటంటే బంగారపు ముక్కు పుడక రంగులోకొచ్చాక తీయాలండి. అలా తీసిన తర్వాత వెంటనే మనకు కావాల్సినవన్ని పువ్వులు వేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఈ పువ్వులు చేసే విధానంలో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ పువ్వు గుత్తులు మాత్రం బాగా కాలాలండి. ఆయిల్ కూడా బాగా మరగాలి. అలా మరిగితేనే మనకు కావాల్సిన పువ్వులు మనకు నచ్చిన విధంగా వస్తాయి. చూసారా అండి వీడియోలో ఎంత బాగా వచ్చాయో చూసారా? మీకు నచ్చిందా? అయితే ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.